అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబుల్ అబ్బాస్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, దేవుడు మరియు ప్రజలు నన్ను అభిమానించాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాడు ఆ యొక్క వ్యక్తి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ యొక్క ప్రపంచం పట్ల నీవు ఎక్కువగా ఆశ పెట్టుకోకు, అనాసక్తత చూపు. ఏ విషయంలో అయినా సరే, ఏ వస్తువు విషయంలో అయినా, ఆస్తులు పదవులు ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆసక్తి ఎక్కువగా చూపించకు, ఆశ పెట్టుకోకు. రెండవది, దేవుడు అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్న వాటి పట్ల, ఆ వస్తువుల పట్ల కూడా నీవు అనాసక్తత కనబరచు, అప్పుడు ప్రజలు నిన్ను అభిమానిస్తారు అని సమాధానం ఇచ్చారు. దేవుడు అభిమానించాలంటే ఏం చేయాలో చెప్పారు, ప్రపంచం మీద ఆశ పెట్టుకోవద్దని. రెండవది, ప్రజలు నిన్ను అభిమానించాలంటే ప్రజల దగ్గర ఉన్న వాటిపైన నీవు ఆశ పెట్టుకోకు, ఇంట్రెస్ట్ చూపకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇప్పుడు ప్రజల దగ్గర ఏమేమి ఉన్నాయి? పదవులు, ఆస్తులు, వస్తువులు, సంపాదన, అనేక రకాల సుఖ సౌఖ్యాలు, అనేక రకాల గర్వహంకారాల జీవితాలు, ఇంకా ఎన్నో ఉంటాయి. గొప్పలు చెప్పుకునే విషయాలు ఇంకెన్నో ఉంటాయి. వీటి పట్ల మనం ఆశ పెట్టుకోకూడదు. మరి దేవుడి దగ్గర మనం ఆయన యొక్క మన్నన పొందాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటిపైన కూడా మనం ఆశ పెట్టుకోకూడదని. ఈ హదీసు హసన్ కోవకు చెందిందని ఇబ్నే మాజా తదితరులు దీన్ని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు. సుననే ఇబ్నే మాజాలో ఐహిక అనాసక్తత అనే అధ్యాయంలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఐహిక అనాసక్తత అంటే ప్రాపంచిక జీవన సామాగ్రిని పూర్తిగా కారాదని, భిక్షాటన చేసుకోమని లేదా పస్తులుండమని, అటువంటి జీవితం గడపమని ఇది ఎంత మాత్రం కూడా ఇది అర్థం కాదు. ఇస్లాం భిక్షాటన చేసుకోవడం అసలు ఒప్పుకోదు కూడా. 3 రకాల వాళ్ళు 3 రకాల పరిస్థితుల్లో ఆ పరిస్థితి నుంచి బయటపడేంత వరకే ఆ యొక్క అవకాశం. కానీ జీవితాంతం భిక్షాటన గడుపుతూ బతకమని ఇస్లాం ఒప్పుకోదు. 3 సందర్భాలలో ఆ సంఘటన నుంచి కేవలం బయటపడటం కోసం మాత్రమే. ఇక నిజానికి ఐహిక అనాసక్తత అంటే ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వచ్చే సంపదపై సంతృప్తి చెందటం,